నరసయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు కొడుకులు బుడితే కొండంత పండుగ వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు అన్నదమ్ముళ్ళంటే ఆవేశపడుతుండ్రు పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులు అంటుండ్రు పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు. నిజమా కాదా పెదాంశి? ముదోలు ఎమ్మెల్యే నేను అసలు ముచ్చటే మర్చిపోయాను మీకు. ముదోలు ఎమ్మెల్యే రామారావు పాటిల్ ఇక మరి మీ నరసయ్య తాత బీజేపీ భవన్లో అడుగు పెట్టిండు. అసలు మరి మా తాత ఎందుకని కావచ్చు పెద్ద మనిషిని కాదు పోయి ఇలా గీరాగం ఎత్తుకుండు అంటే ఇక మరి పెద్ద మనిషి కరువు చూసిండు కాలం చూసిండు అన్నీ చూసుకుంటూ వస్తుండు కాబట్టి ఆనాడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా తయారైంది అందుకనే ముందుగా అలా గీ ముచ్చటతోనే మనం ముంగడికి పోదామని ఇట్లా ముంగడేసిన సారు. నిజమేనా కదా నేను పాట పాడింది ఇప్పుడు ఏమన్నా తప్ప? నమస్కారము. నేను నిర్మల్ జిల్లా ముదోల్ ఎమ్మెల్యేగా 2023లో ఎన్నికయ్యాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఇప్పుడు మీరు అడిగినరు పాత జమానా ఎట్లా ఉండే ఇప్పుడు జమానా ఎట్లా ఉంది. పాత జమానా నీతి నిజాయితీ పరంగా ఉంటుండే, మాట మాట్లాడితే మాట తప్పకుండా పనిచేస్తుండే. కానీ ఈరోజు చూస్తే అన్ని అబద్ధాల ముచ్చట. ఇప్పుడు నేనే ఒకటే చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పదవి మీద కూర్చున్నారు 18 నెలలు ఆయా. చెప్పిన మాట ఏది కూడా పూర్తిగా చేయలే. దొరికిండు రామారావు పాటిల్ నాకు దొరికింది. ఇప్పుడు మరి 11 ఏళ్ల పొద్దు సంది బీజేపీ వాళ్ళు కూడా 33 తప్పులు చేసిరట వాళ్ళు ఎంచిపోస్తున్నారు. మరి అదేంటి 11 ఏళ్ల పొద్దుల 33 తప్పులు ఏం చేసినట్టు బీజేపీ వాళ్ళు? ఆ కాంగ్రెస్ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి. ఏం చెప్తావు వాటికి? 11 ఏళ్లలో మా నరేంద్ర మోదీ గారు స్వచ్ఛందమైన పాలన చేశాడు. అపార్థము చేసి ఏదో ఒక నిమిత్తాలు పెట్టి అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీకు సభాముఖంగా రండి, చర్చలు చేద్దాం. మీరు చేసిన 45-50 సంవత్సరాల తప్పులు ఏమున్నాయి, మేం చేసిన 11 సంవత్సరంలో ఏం తప్పు ఉంది చర్చిద్దాం. మీరు పచ్చి అబద్ధం మాట్లాడతారు. మీ మంత్రులు కానీ మీ పార్లమెంట్ మెంబర్లు కానీ ఎన్నో విధాలుగా జైల్లో పోయినరు. మా పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రి కానీ స్వచ్ఛందంగా పాలన చేస్తున్నారు, ప్రజల సేవ చేస్తున్నారు. అయితే 3వసారి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గెలిపించుకున్నారు. మరి సారు అంత బాగానే ఉంది కానీ 60 ఏళ్ల పొద్దు ప్రధానమంత్రులు చేసిన అప్పు అంతే ఉందట. 11 ఏళ్ల పొద్దుల మోదీ సార్ చేసిన అప్పు అంతే అమ్మ ఇంకెక్కువ చేసిండట, డబల్ త్రిబల్ చేసిండట. మరి కూతురు కూస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తా వాళ్ళకు? అప్పు బాగా చేసి పెట్టినాడు కదా దేశం మీద. ఈ నుండి 60 సంవత్సరాల కింద భూమి రేటు 1000 రూపాయలకి ఎకరాన్ని ఉండే. ఇళ్ళ భూమి రేటు 20 లక్షలు 25 లక్షలు అయినాయి. అప్పులు ఎక్కైనాయంటే ఆ గణితం చొప్పున చేస్తే మేము తక్కువనే అప్పులు చేశాము. ఇంకొకటి ఈరోజు మేము చేసిన ప్రోగ్రెస్, దేశానికి చేసిన సేవ ఇలా చూడుండ్రి. సింధూర్ ఏదైతే మొన్న పాకిస్తాన్ మీద వాళ్ళ 9 పొడగాలు మేము ధ్వజనం చేసినాము, అటువంటి ఆధునిక శాస్త్రాలు తయారు చేసిన మా పార్టీ, మా నరేంద్ర మోదీ గారు. మీరు 60 సంవత్సరాలు చేసిండు, ఆ బందుకు కొడితే పుష్ అంటది కానీ మీకు కొట్టది, అటువంటిది తయారు చేసిండ్రు. మీకు బొఫర్స్లో అటువంటిది మీ మీద కంప్లైంట్ ఉంది. మా నరేంద్ర మోదీ గారు ఏదైతే చేస్తున్నారు, మీరు అప్పు ఇప్పుడు అంటే అప్పుడు స్వస్థ ఉండే, ఇప్పుడు పిరమైంది. ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ అనుకోండి, 370 జియో అనుకోండి, అన్ని విధాలుగా ప్రోగ్రెస్ చేసిన 10 సంవత్సరంలో మా మోదీ సర్కారే. ఇక మరి సారు అంత బాగానే ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ వాళ్ళను బాగానే ఎదుర్కొంటుండు అనే టైంలోనే పుసుక్కున కాడెత్తేసిండట.
ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ ఎందుకు తోక ముడుచుకుండు అనేది ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు సిరుబోరు ఆడుతున్నాయి. సింధూర్ అప్లికేషన్ మన ఏదైతే ఆపరేషన్ చేశామో అది ఒక సింపుల్ చూపించాము. మేము ఇటువంటి మంది అవు, మేము గిట దాడి చేస్తే మీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏది కూడా ఉండదు అని చూపించాము. అయితే నీకు దమ్ము ఉంటే నా మీద దాడి చేయి, నేను ఏమున్నామని చూపిస్తామని మన నరేంద్ర మోదీ గారు చెప్పారు. మరి ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్టు ఆయనకేంది మరి ఇలా ఆయనకి ఏమన్నా ఉందా? ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్టు మోదీకి? ట్రంప్ ఫోన్ చేసేది ఏదంటే ప్రపంచంలో ఏదైతే మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, అనుభవం ఉంది, అది మీరు గిట్లా యూజ్ చేస్తే పాకిస్తాన్ ధ్వజం వస్తుంది, మనం ఏమైనా తప్పులుంటే మాట్లాడుకుందామని అన్నాడు. కానీ దాడులు చేసేది మేము శాంపులే. ఏంది భాగవతము? వీళ్ళకు దేశ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ట్రంప్ పాదాల కాడ తాకట్టు పెట్టిర్రు అని ఏమో వాళ్ళు మొత్తుకుంటుర్రు. నడవంతరంగా కాడెత్తేసిండు, యుద్ధం ఆపిర్రు అని ఏమో వాళ్ళు ఒకటే కాకర బీకర అంటుర్రు. పెద్ద మనిషి ఏమో ఇట్లా చెప్తుండు. యుద్ధం అంటే ఏంది ఏం కదా, మా ప్రతాపము మా పలుకుబడి మా పదార అనేది మరి పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. ఇంతకు మరి ఎట సంగతి ఏంది ఏం కదా? 1971లో ఇందిరమ్మ అమెరికా అధ్యక్షుడిని నిక్సన్ని గసగస గసగస గస ఉనికిచ్చిందట. మరి మోదీ ఎందుకని ఉనికిస్తలేడు, ఎందుకని ట్రంప్కు లొంగిపాయే అనేది ఇప్పుడు ఎక్కడ అది ఇంకా. ఇందిరాగాంధీ 71లో పాకిస్తాన్తో యుద్ధమైంది వాస్తవంగా. మరి మేమైతే పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి మనం కబ్జా చేసినాము, అది ఎందుకు వాపస్ చేసింది? పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ఏదైతే ఉంది అది ఎందుకు వాపస్ చేసింది? మేము అటువంటి కాము. చేస్తే యుద్ధం చేస్తే పాకిస్తాన్ కూడా మా భారతదేశంలో తీసుకుంటాము. మోదీ గారు శాంపుల్గా చూపించారు. అమ్మని స్వామి రంగు కథ పెద్దగానే ఉంది ఏమో అనుకుంటున్నా. ఇక మరి ఇన్నేళ్ల సంది ఏదో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిది ఖాళీగా పెట్టిదట. ఎందుకని మరి ఏ ప్రధాని కూడా పెట్టలేదట. మరి మోదీ సార్ ఎందుకని ఖాళీగా పెడుతుండ్రు డిప్యూటీ స్పీకర్ పదవి లోక్సభది? లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా పెట్టినాడగా, ఉత్తగానే పెట్టినాడగా. ఖాళీగా పెట్టిండా? అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. పార్లమెంట్లో ఏదైతే ఉంది లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉండద్దని ఇట్లా కంపల్సరీ ఏం లేదు. ఇష్టం వస్తే పెట్టుకుంటారు, లేకుంటే పెట్టుకోరు. మల్కలు చిన్నసనా ఏమి లేవు సార్వి. ఇక మరి అన్ని సరే కానీ ఇక మరి కల్వకుంట్ల కుటుంబం ఇంట్లో పంచాయతీ అయినట్టుగా మీ బీజేపీ పార్టీలో కూడా పంచాయతీ అవుతుందట. ఈ రాజాసింగ్ కోళ్ళగా అంటే అది సిరుబొర్ర ఆడుతుంది మీ మీదనే. అది మొత్తం ఏమో చేస్తుంది కోళ్ళగా, అంత పూస్తుంది. ఎట్లా చేస్తారు మరి? ఆ కోళ్ళగా చేతులు లేదుగా, మీ చేతుల ఉందా లేదా ఇప్పుడు? రాజాసింగ్దా? రాజాసింగ్ మా కుటుంబ సభ్యులు, కుటుంబ కలహాలు ఉంటాయి. ఏదో ఉంటే మేము సర్దించుకుంటాం కదా. మా కుటుంబ కలహాలు అవి. ఎట్లా కవిత కేసీఆర్ కుటుంబ కలహాలు లేరా? అది మాకు రాజాసాబ్ మాకు ఏమన్నా మా రాజాసింగ్ మావోడే, మా పార్టీ ఓడే, పక్కా హిందూజీముడే, ఖచ్చితంగా మా దగ్గరనే ఉంటాడు. మేము ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుంటాం. దానికి ప్రశ్నలో ఏం అవసరం లేదు కదా. అంటే ఆ కోళ్ళకి ఏమంటుందంటే నన్ను తోక పోయిర్రి, నా తోక కోస్తే మీ కథ ఎంతో బయట పెడతా అంటుంది. మరి తోక కోస్తా రాస్తుంది. మనిషికి కోపం వస్తే ఏమని అంటారు? కోపం తస్ముందలిగి ఉంటుంది, కొంత కోపం ఉంటుంది. ఏమన్నా జరిగితే తండ్రి కొడుకు కొట్లాడుకుంటే ఏమైనా కోపంతోనే అంటాడు కదా. అట్లా మేము కుటుంబ సభ్యులే. సారు ఏ దానికి పూస కూర్చున్నాడుగా తోసు పోకుండా ఇడ మనిషి చెప్పుకొస్తున్నాడు పంచాయతీ. చూసినా గింతనన్నా బయటికి రానిస్తారు ఏడు ఆయం. ఇక సారు మరి రాంగా పోగా ఈసారి మరి కొన్ని కోళ్ళాగలు కొట్లాడుకుంటున్నాయి. లోపలంగా యుద్ధం బయటకు వస్తలేదు. నాకు ఇరికే ఇక్కడ మరి ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందను, డీకేఆర్న ఎవరికోరికో అధ్యక్ష పదవి నాకని లోపడంగా జర అవుతుందట. నిజమేనా? అట్లా ఏముండదు. ఎవరికైనా పదవి ఇస్తే మా కేంద్రంలో ఉన్న
ఇప్పుడు మన దేశానికి అధ్యక్ష ఎవరైతే ఉన్నాడు కదా, ఆయన ఎవరికి ఇస్తేవి మాకు సంతోషము. ఇగో మాకు రావాలా ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువ ఎవరి పేరున పడుతుంది అధ్యక్ష పదవి రేసులా? అట్లా ఏం లేదు, అట్లా ఏముండదు. ఎవరికన్నా ఏని మేము చక్కగా పనిచేస్తాము. వచ్చే 2029 ఎలక్షన్లో గెలుస్తాము. ఈ భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరిస్తాము తెలంగాణ లోపట్లు. వచ్చేసారి మీరా? వచ్చే కాలం మాదే. ఏంది గదరగోళము? ఆయన కేటీ రావులు కేసీరావయ్య వచ్చేసారి మాదే అని ఆల్సంకలు గుద్దుకుంటుర్రు. సర్కారు మాదే వచ్చేసారి అని వీళ్ళు అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఇలా మీరు అంటుర్రు. అసలు ఏంది ఇది? ఇటు మళ్ళీ గాలి అందదా? ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం చేసి 1,00,000 కోట్ల అప్పు చేసి మాకు తెలంగాణకు బర్బాద్ చేసేసిండు. ఆయన కడిగిన ముత్యమోలే బయటకు వస్తా అని ముత్యమోలే బయటకు వస్తాడట ఆయన కేసీరావయ్య. 1 ఎకరాల భూమికి కూడా సాగునీరు లేదు. వట్టి మాటలు మాట్లాడుతున్నాడు, చేసిండు. 1,00,000 కోట్ల బాగా. ఈయన చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు. రైతు బంధు ఇయ్యలేదు, ఆడోళ్లకు పెన్షన్ 4,000 ఇస్తానడు ఇయ్యలేదు. అన్నీ అబద్ధం. ఒక బస్సులో మాత్రం ఆడోళ్లకు పొల్లి అల్లి నిజామాబాద్ పొల్లి హైదరాబాద్ పొల్లి అని అంటున్నాడు. దాని వేరే ఏం లేదు. మరి మీ బీజేపీ వాళ్ళు కూడా నా సొంటలకు పేదోళ్ళ అకౌంట్లలో ఆ కర్యపైసలు గుంజుకొచ్చి అకౌంట్లలో 15 లక్షలు వేస్తావారట. ఇంతవరకు అది ఎక్కడ లేదుగా సారు. మరి మేము మాట్లాడిన మాట తప్పము. ఎక్కడన్నా మాట్లాడితే చెప్పండి, మా ప్రధానమంత్రి కూడా రీజన్ ఇస్తాడు. మేము 0 అకౌంట్లో 18 లక్షలు వేస్తా అన్నామని ఏ మేనిఫెస్టోలా ఎక్కడనంటే చెప్పుండ్రి. మేము అబద్ధం మాట్లాడుతున్నారు. మేము ఏమనలే, అట్లుంటుంది. మేము ఏమనలే, వేస్తామనలే, ఏమనలే. మీరు 0 అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు లాభాలు ఉంటాయని చెప్పిండు. కానీ మేము పైసలు వేస్తాము, అది ఇది నల్లధనం తీసుకొస్తామని అట్లుంటుంది. ఏమలే, నల్లధనం తీసుకొస్తాము. మీరు ఏదైతే నల్లధనం ఉన్నది అది తీసుకొని మన దేశానికి కాపాడుతామని చెప్పాము. ఏమో అన్నారు బీజేపీ వాళ్ళు, కర్యపైసలు తీసుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో వేస్తామన్నారు అనేది ఇప్పుడు వీళ్ళు ఉసిగొల్పుతున్నారు. లేదు, ఎక్కడ కూడా మాట మాట్లాడేది వాళ్ళే పుట్టిస్తున్నారు ఏదో ఒకటి. ముదోలు ఎమ్మెల్యే రామారావు పాటిల్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుడు. మరి పెద్ద మనిషి మరి ఏదో మాటకు పైసలు సంవత్సరం వెళ్తలేదు అయింది బీజేపీ వాళ్ళకు. అది ఏంది, ఆ పెట్రోల్కు డీజిల్కి ధరలు ఊరికే పెంచుతుర్రాట. ఆ నిత్యావసర సరుకుల మీద కూడా ఊరికే పెంచుతుర్రాట. ఎందుకని మరి మీరు మళ్ళీ వచ్చేసా మాకు గవర్నమెంట్ రావాలంటారు. గిట్ట పెంచుకుంటే పోతే జనాలు ఊరుకుంటారా? నిత్యావసర సరుకుల ధరలు కాదు, నిత్యావసరాలు పంట పండిన ధర. రైతులు ఏదైతే కష్టపడతారో సంవత్సరం లోపట్ల కష్టపడిన పంట ఏదైతే వస్తుంది ఆ పంటకు మంచి ధర రావాలని ఇలా 9% పెంచాము ధరలు. కానీ రైతుకు లాభం కావాలని చేసినమాట. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊరూరా పండుగ చేస్తుర్రు. అలా ఇల్లుగా భూ వండకుండా మందిలో పోయి భోజనం వస్తుర్రు. సన్నబువ్వ పండుగ కమ్మగా ఉందని పేదోళ్ళ ఇండ్లలో చేయగడికి వస్తుర్రు వాళ్ళు. ఇంకోటి నిన్నయాల ఇందిరమ్మ ఇండ్ల పండుగ చేసుకుంటారు. ఊరూరా మోతం అవుతుంది. మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. మరి ఓట్లు అవి కొయ్యాగలు సహి చేస్తున్నాయి. మరి మీదేంది ఉత్తదే తట్టు బియ్యం ఇచ్చేది మేము ఒక్క మనిషికి 5 కిలోలు బియ్యం ఇస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ 1 కిలో ఇస్తుంది ఒక్క మనిషికి. మేము 5 కిలోలు ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం మా నరేంద్ర మోదీ గారు వీడు 1 కిలో ఇస్తున్నాడు. అయితే మాట్లాడుతున్నాడు ఏదో. మరి కేసీరావయ్య ఉన్నప్పుడు మరి సన్న బియ్యం ఏదగా మరి మీరు ఏది సన్న బియ్యం ఇచ్చిరా? సన్న బియ్యం దొడ్డు బియ్యంది ఏముండదు అట్లా. మేము బియ్యం 5 కిలోలు ఇస్తున్నాము. ఇక్కడ పండించిన బియ్యం 5 కిలోలు మేము ఇస్తున్నాం. మరి రేపు ఊపు ఉంటుందా మీ సర్పంచ్ ఎలక్షన్లలో? గాలి ఖచ్చితంగా గెలుస్తాము. అంతేనా? మరి చేసిన పరిపాలన 11 సంవత్సరాల మోదీ గారి పరిపాలన మీద అందరు సంతోషంగా ఉన్నారు. మరి ఏదో మత రాజకీయాలు అనేది కంపు అవుతుంది ముచ్చట సోషల్ మీడియాలో. బీజేపీ వాళ్ళు అంటే మొత్తం మత రాజకీయాలే అని అనుకొస్తుర్రు. ఏం చెప్తాం వాళ్ళకు? మత రాజకీయాలు ఎక్కడుంది చెప్పండి. నా దగ్గర నా నియోజకవర్గంలో 40,000 ముస్లింలు ఉన్నారు, 2,000 క్రిస్టియన్స్ ఉన్నారు.
20,000 ఎస్సీలు ఉన్నారు. అందరు నాకు ఓటేసిండ్రు. ముస్లింలు కూడా నాకు ఓటేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? మతపరం లేదు. భారతీయ జనతా పార్టీ మతపరం పార్టీ కాదు, నీతి నిజాయితీ చక్కగా పాలన చేసే పార్టీ. మరి సార్ ఇక మరి రాంగపోగా ఆఖరికి వస్తుంది కల్లా మరి ఈ కాళేశ్వరం కథ ఎట్లా అయ్యాను మరి ఇప్పుడు తప్పు చేసినావు అనేది ఏమో కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు, మేము కడిగిన ఆనిముత్యం వల్ల బయటకు వస్తాం అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి ఇంతకు తప్పు చేసినట్టేనా? ఇక మరి అందులో చిన్న చిన్న చేపలే కోట్లు మింగినాయట అని ఇప్పుడు ఆ మొగోడు ఆయన పేరు ఏం పేరు ఉండే నూనె శ్రీధర్ 150 కోట్లు మంచిగా మరలేసుకుండాట. ఏది ఇక బంగ్లాలు విల్లాలు ఆ ప్లాట్లు గీట్లు షెడ్ పడ్డ అంత అదివరకు కోళ్ళగా హరిరామ ఆ కోళ్ళగా బాగానే మింగిందట. మరి చిన్న కోళ్ళగాలే ఈ పాటి మింగినాయి, మరి పెద్ద కోళ్ళగా అయ్యంత మింగుతాయి ఇంకా ఏంది అవి పగ్గాలే ఆడి చేతిలో ఉంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజంగానే తప్పు జరగవచ్చు నా కాళేశ్వరం మీద? అది తప్పు చేసిండు, నిజం ఉన్నది. అది ఏదైతే కమిటీ ఫామ్ చేసిండు ఆ కమిటీ మాట్లాడుతుంది, ఆ జడ్జి మాట్లాడతాడు. అది తప్పు ఇప్పు అది అలా తెలిసిపోతుంది. మనం చెప్తే అది నిజమవునో తప్పవునో ఇప్పుడు తెలియదు. అది జడ్జి అన్న తర్వాతనే కరెక్ట్ నీతి నిజాయితీ తెలిపడుతుంది. దొంగతనం చేస్తే దొంగ అంటారు, దొంగతనం చేయకుంటే మరి నీతి నిజాయితీ అంటాడు. ఇక మరి మొత్తానికి రాకపోగా ముదోళ్ళ జనాలు అంతా నిమ్మలంగా ఉన్నట్టేనా? పైకి బాగానే గుంజుకపోతున్నావా సర్కారుతో పంచాయతీ పెట్టుకొని? సర్కారుల ఖజానానే ఖాళీ ఉంది, ఏం చేయాలా? పైసలే లేవు. మరి ఎట్ట చేస్తావు? ఏమన్నాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? నా బట్టలు చింపిస్తే పైసలు లేవు, నేనేం చేయాలని అన్నాడు. మరి లేవాట. మరి ఆయన ఏం చేయాలి? ఆయన చేసిపోయిందట. అన్నాడు బట్టలు చింపిస్తే పైసలు లేవు అన్నాడు. కానీ మాటలు అయితే పెద్దగా మాట్లాడతాను. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, అది మూసీ నది చేస్తా, హైడ్రా చేస్తా అన్నీ అంటున్నాడు. సరే ఇప్పుడు ఆయనే అప్పు కూడా పుట్టక తగ్గలేదు, సర్కారు సంతకపెట్టిన సంస్కారం లేదు, వచ్చిన పైకి ఏమైతే మీ ముందర పెడితే మీరే పంచుకొని మీరే తిరుగుదని అంటుండు. ఆయన ఎత్తేసిండంటే అలా కుండలో పోలేదు కాబట్టి ఇక నా వల్ల ఇతట్లేదు, ఏం చెయ్య మీరు మళ్ళీ ధర్నాలు రాస్తారోకలు అది ఇదని నన్ను వేలిపియ కూరి అని ఆయన జర్ర నిపుల మీద నీదన్నట్టు ఓ మాట అనిపెట్టిండు. మరి నిన్ను నమ్ముకొని ఇవాళ నువ్వే అన్నావు, ఇవాళ ముస్లింలు ఓటేసిరు, క్రిస్టియన్లు ఓటేసిరు, సబ్బండ వర్గాలు నాకు ఆదరించిరు, ఆరతి పట్టిరని అంటివి. మరి ఆ కోళ్ళాగలు ఊరుకుంటున్నాయా? ఏమయ్యా రామారావు పాటిల్, ఏంది సారు నిన్ను నమ్ముకొని మేము ఇది చేస్తేవి ఓట్లేసి గెలిపిస్తేవి అని మరి ఏమన్నా కోళ్ళాగలు అక్కడ ఏమన్నా వస్తున్నాయా నీ కాడికి? అట్లా వచ్చిండ్రు. ముఖ్యమంత్రి ఏం అంటున్నాడు, పైసలు పాపం మా ఎమ్మెల్యే ఏం చేస్తాడని అంటున్నారు. మలకెట్ట పెట్టిండో అమ్మో నీ చెప్తుగా ఎలా కరువు కాలం చూసిన పెద్ద మనిషి కాబట్టి మలక ఏ రకంగా పెట్టాలో ఆ రకంగా పెడుతుడు. అమ్మ చూసిన మళ్ళా మొదటికే నూకిండు మళ్ళా. ఇక సరే సారు మొత్తానికైతే ఇక మరి 2 ఏళ్ళ పొద్దు సంది జరుపుకుంటూ వస్తా ఊరు బీజేపీ వాళ్ళు. ఇక అవుతుంది అధ్యక్ష పదవి ఇక అవుతుంది అని అంటుర్రు. ఇక మరి రేపో మాపో అవుతుందా ఇవాళ రేపట్లో ఏమన్నా అధ్యక్ష పదవి? అధిష్టానము ఢిల్లీలో ఉన్న దొరలు చెప్తారు, మనకేం అది ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నాడు కదా మా దొర ఉన్నాడు కదా ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు కదా మా దొర, సీట్ ఖాళీ ఉంటే మా మాట. అయితే ఇక మీ దాంట్లో ఏం పంచాయతీలు కొట్లాటలు గ్రూప్ తగాదాలు ఏం లేవా? ఉన్నాయటగా మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయటగా? తప్పు ఏముంటాయి. నీది ఏ గ్రూపు? అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఒక రోజు కొట్లాడుకుంటే మన పొద్దుగా దగ్గర అవుతాం. ఆయనకి ఏమున్నది? మా గ్రూప్ పిలిపేం లేదు. భారతీయ జనతా పార్టీ గ్రూపు, మోదీ మా నాయకుడు అంతే. ఈడ కిషన్ రెడ్డి నాయకుడు, ఆడ మోదీ నాయకుడు అంతే. మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులు చేస్తే తెలంగాణకు ఒక్క పశ గుంజుకొస్తలేరాట, ఇది న్యాయమేనా? ఒక్క పశ తీసుకొస్తలేరాట. చర్చకు రమ్మను, కాంగ్రెస్ వాళ్ళకి చర్చకు రమ్మను, మేము ఏమేమి ఇచ్చినా చెప్తాం. ఇప్పుడు ఊళ్ళేలా సీసీ రోడ్డు వేసేది మేమే, ఊళ్ళో వైకుంఠధామం కట్టింది మేమే, రైతు వేదిక కట్టింది మేమే, అన్నీ కట్టినవి మేమే. ఇయ్యాల పిఎం శ్రీ యోజన అక్కడికి వెళ్ళి మండలికి ఒక స్కూలుకు 2 కోట్లు ఇస్తున్నాము, అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇలా చక్కగా రోడ్డు మీద 140 స్పీడ్తో ఉరుకుతున్నారు. ఆ రోడ్లు ఎవరు? మేమే, కేంద్ర సర్కారే. మరి రేవంతమయ్య ఒకటే కొలుపు పెడుతుండు, మాకు కిషన్ రెడ్డి సహకారం అందిస్తలేడు, మాకు కిషన్ రెడ్డి సాయం చేస్తలేడు, మాకు కిషన్ రెడ్డి అసలు మేము అంటేనే పట్టించుకుంటలేడు, జరనాన్న మోదీ చెవులో చేసి ఏమైనా గుంజుకొస్తాడేమో అంటే మొత్తమే పట్టించుకుంటలేడు, వీళ్ళు కేంద్ర మంత్రులు ఏమిటికున్నట్టు ఎందుకున్నట్టు అనేది ఇప్పుడు ఆయనే ఆంబాయ వెళ్ళబోస్తుండు. అంటే ఒక ప్రారంభం ఉన్నది,
నా మరాఠీలో ఒక ప్రారంభం ఉన్నది, నాస్తా ఏనా అంగన్ వాకడ అంటే అంటే నాకు డ్యాన్స్ చేయరాదు కానీ జాగా మంచిగా లేదని అంటారు. అరే నీకు బతికే చేయరాదు, నువ్వు మాకు ఎందుకు పెడుతున్నావు? మేము ఇచ్చేది నీ వాటా బరోబర్ ఇస్తున్నాం, అన్ని వాటలు ఏ వాటలు ఉన్నాయి అన్ని వాటలు ఇస్తున్నాం. ఇక మరి వాళ్ళు ఇప్పుడు రేపో మాపో అయింది 3,11,00,000 వరకు అంచనా వేసిరట రేషన్ కార్డులు కొత్త కారెట్లు. ఇప్పటికే 4 విడతలల్లో 2 లక్షల పైచీలకు కారెట్లు వంచిదట, కొత్త కారెట్లు వంచిదట. మరి ఇప్పుడు జనాలు ఏమన్నా అటుమలేనా? ఎందుకంటే మరి అక్కడ కథ నడుస్తుంది కాబట్టి. అవును, ఇప్పుడు నీ కొడుకు పెళ్ళి అయింది, నా కొడుకు పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, దానికి కార్డు ఇస్తారు. అట్లా కార్డు ఇచ్చిండు. మరి అది 10 ఏళ్ళ పొద్దు సంది కేసీరావు ఇయ్యలేదట. వాళ్ళు చేయని పని మేము చేసినాం, అందుకనే రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లలో మా పేరే మూత మోగేయాలని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళ పని కూడా ఉత్తదే అవుతుంది. మరి ఏం చెప్తావు? నీకు ఓట్లు వస్తాయి, నువ్వు రైతు బంధు చేయు, 2,000 అయితే 4,000 పెన్షన్ చెయ్యు, అయితే నీకు వస్తాయి. నువ్వు అవి చెయ్యని లేదు, గివి చేసినా గవి చేసినా అంటే నేను బియ్యం ఇచ్చినా బియ్యం ఇచ్చిన 5 కిలోలు మేమే కిలోనే ఇస్తున్నావు కదా నువ్వు. వట్టి మాటలు మాట్లాడురే, తప్పితే ఏం లేదు. చూసినారులా ఇక మరి చిన్నగా మెల్లగా బీజేపీ భవన్లోకి వస్తే పెద్ద మనిషి ముదోలు ఎమ్మెల్యే అది రామారావు పార్టీలు ఈ రకంగా ఇక మరి మన నేను తొలి ఆంబాయ వెళ్ళబోసుకుని మొత్తానికైతే ఇక రామసక్కని శుద్ధులు బయటకు వచ్చినాయి. ఇక మరి బీజేపీ వాళ్ళ దాంట్లో కూడా పంచాయతీలు లేవాడ, కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ అయినట్టుగా మరి మీ దాంట్లో కూడా పంచాయతీ అవుతుందట. ఏదేదో తగాదాలు గ్రూపులు ఉన్నాయట అంటే లేదు మా గ్రూపు బీజేపీ ఉంటుండు. కానీ ఏ ప్రశ్న అడిగినా అన్నిటికీ మలకలే పెడుతుడు, ఏడ కూడా ఇంత సంధిస్తలేడు, ఆయమిస్తలేడు. ఇక మళ్ళీ కూడా ఒకనాడు వాళ్ళ నియోజకవర్గానికి పోతా ఏమన్నా కానీ పోయి ఆడ ఊళ్ళే జనాలు అడుగుతా, జనాలు అడిగి మరి ఏం చేస్తుర్రు, ఎట్ట సంగతి, ఎట్ట ఉన్నాయి బతుకులు, మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి ఎటు మళ్ళీ పోతుంది, ఇటా అటా ఎటు అనేది కూడా అమ్మో నర్సేత దూకుంటాడా సారు. ఇక మరి శనార్థి ఉంటా, నమస్తే.